All right. Yeah. Good afternoon, everybody. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్లీ ఈ సెషన్ మార్నింగ్ 10 o'clock జరగాల్సింది, కాకపోతే ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మనం 10 o'clock చేయలేకపోయాం. సో అందుకని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. సో అందరికీ హాయ్, వెల్కమ్ వన్స్ అగైన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఇన్ ద మార్నింగ్. మెనీ స్టూడెంట్స్ అప్సెట్. సో ఫర్ దాట్ ఐఎమ్ రిగ్రెటింగ్ మచ్. ఓకే, సో నా టుడేస్ ద హిందూ ఎడిటోరియల్లో ఎలాంటి పాయింట్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అనేది మొత్తం కూడా మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. సో అందరూ వెంటనే సెషన్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి రిక్వెస్ట్ ఇక్కడ మీకు అందరికీ. ఓకే, సో రైట్ స్టార్ట్ చేద్దాం మరి. రైట్ సార్, ద హిందూ డైలీ ఎడిటోరియల్ ప్లస్ వొకాబులరీ ఉన్నటువంటి పదాలు, అంటే ఎస్పెషల్గా వొకాబులరీ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి దానికి చెప్తున్నాం. సో దానికన్నా ముందు ఒకసారి చూడండి, ఇక్కడ మంత్ ఎండ్ ఆఫర్ ఎక్స్టెండెడ్. ఇక్కడ మంత్ ఎండ్ ఆఫర్ అనేది మనకి ఎక్స్టెండ్ కావడం జరిగింది. ఇక్కడ 77% ఆఫర్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ పొందాలి అంటే మీరు యూస్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ ఎక్స్ట్రా 2 months వ్యాలిడిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కోడ్ పైన, Y209 కోడ్. అంటే మన దగ్గర ఏం కోర్సులు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ వచ్చేసి మీ క్లాసెస్ వచ్చేసి July 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఓకేనా, ఇక్కడ ఈ సెషన్ వచ్చేసి మీకు 9 AM to 12 PM, అంటే 3 గంటలు 3 సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా SBI PO ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే SBIకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సిందని రిక్వెస్ట్ అండి. ఇక్కడ మీకు 12 PM to 3 PM, అంటే 3 గంటలు 3 సబ్జెక్ట్స్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు. ఆల్ రైట్, సో ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే చూడండి, ఇక్కడ రీజనింగ్ టీచ్ చేస్తాం, ఇంగ్లీష్ టీచ్ చేస్తాను నేను, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా ఉంది. అంటే గంటకో సబ్జెక్ట్ చొప్పున 3 గంటలు 3 సబ్జెక్ట్స్ మనం టీచ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసి మీకు July 29th నుంచి స్టార్ట్ అవుతుందని రిక్వెస్ట్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఆశయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండుకి కూడా మీకు ప్రిలిమ్స్లో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎవరు ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది ఆ విధంగా ప్రిపేర్ కావడానికి రెడీగా ఉన్నాయి మన దగ్గర బ్యాచెస్. ఈ బ్యాచ్ కూడా మీకు 3 గంటలు ఉంటాయని ఉద్దేశం. కంటిన్యూస్గా 3 గంటలు టీచ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 6 PM to 9 PM 3 గంటలు టీచ్ చేయడం జరుగుతుంది ఇట్లా. ఓకేనా, మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా అది మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో వెంటనే మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందని ఒక ఉద్దేశం ఇక్కడ. ఆల్ రైట్, సో అర్థమైంది అనుకుంటా అందరికీ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో అందరూ వెంటనే షేర్ చేస్తూ అయినా కొత్తగా ఎవరైతే వచ్చారో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. చూడండి, ఇక్కడ RRB NTPC బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది, 3rd బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మొత్తం కూడా కంటెంట్ అంతా తెలుగులో ఉంటుంది కాబట్టి ఈ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూస్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా అడ్డా 24/7 అప్లికేషన్ ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి కరెంట్ అఫేర్స్ కానీ వొకాబులరీ కానీ అన్ని కూడా అందించడం జరుగుతుంది అని ఒక ఉద్దేశం ఇక్కడ. ఆల్ రైట్, సో ఇది వాటి సెషన్. మరి ఐఎమ్ స్టార్టింగ్ వెరీ ఫాస్ట్. ఓకేనా, సో రైట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్సెసివ్ డిజైర్ ఆర్ ఆబ్సెషన్ విత్ ఫ్రాన్స్ అండ్ ద ఫ్రెంచ్. ఫ్రాన్స్ లేదా ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ ప్రజలు అనా కదా. ఇప్పుడు ద ఇండియన్ అంటే ఇండియన్ పీపుల్ అనా, ద మరాఠీ అంటే మరాఠీ ప్రజలు, ద బెంగాలీ అంటే బెంగాలీ ప్రజలు అని ఆ విధంగా మనకు మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. అర్థమవుతుందా? చూసుకోండి, ఇక్కడ ఏమడిగాడు, ఎక్సెసివ్ డిజైర్ అంటే దాని పట్ల ఎక్కువ మక్కువ పెంచుకోవడం, అంటే మేనియాక్ అని చూసుకోండి. ప్రతి ఒక్క పదం కూడా ఇక్కడ మీకు సఫిక్స్ దేంతోనే తయారైందండి, ప్రతి ఒక్క పదం కూడా మీకు సఫిక్స్ వచ్చేసి మేనియా అని చెప్పడం జరుగుతుంది. మేనియా అంటే ఒక రకమైనటువంటి ఎక్సెసివ్ డిజైర్ ఆర్ ఆబ్సెషన్, అంటే అదంటే ఒక రకమైనటువంటి పిచ్చి, అదంటే ఒక రకమైనటువంటి అభిమానం. దాన్ని మనం ఇంగ్లీష్లో మేనియాక్ లేదా మేనియా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రిఫిక్సెస్ చూడండి, మీకు గ్యాల్లో, గ్యామో, ఓప్సో అనా, డాక్నో అని ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అనేది మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. సో రైట్, సో వాట్ ఇస్ ఆన్సర్ నౌ? గ్యాలోమేనియా అంటే చూద్దాం 1 by 1. ఇక్కడ డాక్నోమేనియా, ఇక్కడ డాక్నో అంటే గుర్తుపెట్టేసుకోండి, ఇది బైటింగ్ అని గుర్తుపెట్టేసుకోండి, BITING. ఇది ఎలా గుర్తుపెట్టేసుకోవాలి? మీరు డాక్నోని కాస్త మీరు డాగ్ అని, అంటే డాక్నో డాగ్ అని కాదు, ఆ విధంగా డీ ఫర్ డాగ్ అని గుర్తుపెట్టేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇట్స్ ఎ మేనియాక్ ఆఫ్ బైటింగ్ పీపుల్, ఇట్స్ ఏ ఎక్సెసివ్ డిజైర్ టు బైట్ పీపుల్. అంటే ఆ పద్ధతిని, ఆ యొక్క పిచ్చితనాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డాక్నోమేనియా అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ఓప్సోమేనియా అంటే, ఇక్కడ ఓప్సో అంటే ఫుడ్ అని తీసుకోండి, ఏనా. లైక్ ఎప్పుడు ఒక రకమైనటువంటి ఫుడ్ తీసుకోకుండా, అంటే కొత్త రుచులను కోరుకున్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇంగ్లీష్లో ఓప్సోమేనియా అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మీరు గమనించారో లేదు, ఇక్కడ గ్యామోమేనియా అంటే ఇక్కడ గ్యామ్ అంటే మీకు తెలుసండి మ్యారేజ్ అని తీసుకోవడం జరుగుతుంది. మీరు గమనించారా?
లైక్ మోనోగామి, బైగామి, పాలిగామి, గ్యామోమేనియా. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో గామ్ అంటే మనకి ఎప్పుడు కూడా మ్యారేజ్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా అర్థమైందా? ఇక్కడ గ్యామోమేనియా అంటే ఇట్స్ ఏ మ్యాడ్నెస్ రిగార్డింగ్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ అంటే బాగా జరిగిపోవాలి, పద్ధతి ప్రకారం అంతా బాగా జరిగిపోవాలి. కానీ అలా జరగకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్లో గ్యామోమేనియా అని చెప్పడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి స్ట్రేంజ్ మ్యారేజ్ అన్నట్టు, అంత ఈజీగా ఉండకపోవడం. సో ఫైనల్గా మీకు ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ ఫ్రాన్స్ ఆర్ ద ఫ్రెంచ్. ద డిజైర్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ కాల్డ్. ఆన్సర్ ఈస్ ఏ గ్యాలోమేనియా. ఎక్సెసివ్ డిజైర్ ఆర్ obsession with France or the French is called gallomania. In that way, in that aspect, you have to understand the word meaning gallo. Gallo means France or the French. In that point of view, in that aspect, you have to understand. This is what my intention to speak to you. All right. Question number 1 is confirmed. Answer is A. All right. Next, collecting of air mail stamps. All right. Hope you understand. Collecting of air mail stamps, especially ఎయిర్ మెయిల్ స్టాంప్స్ని కనెక్ట్ చేస్తే మనం ఏమని చెప్పాలని అంటున్నాడు. చూద్దాం ఇక్కడ ఆన్సర్. ఇక్కడ లైక్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఫిలియా లేదా ఫిల్, ప్రతి ఒక్క పదం చూడండి ఫిల్ అని దాదాపుగా మనకు సఫిక్స్ అయిపోయాయి. గమనించండి, ఇక్కడ ఫిల్ అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ లవ్ అని మీనింగ్ రావడం జరుగుతుందండి. ఫిల్ అంటే లవ్ అని తీసుకుంటామండి ఇక్కడ. మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఫ్రాన్స్ అన్నాం కదా, చూసుకోండి దీన్ని ఇలా రాస్తానండి, ఫ్రాంకోఫైల్ అంటాను. ఫ్రాంకోఫైల్ అంటే లవర్ ఆఫ్ ఫ్రాన్స్ అని కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇలా కూడా రాస్తా, తెలుగు, TELU తెలుగు ఫైల్ అని రాస్తా. ఈ పదం ఉందో లేదో నాకు కూడా తెలియదు, కాకపోతే మనం దాన్ని ఆ విధంగా వర్ణించుకోవచ్చు. తెలుగు ఫైల్, ఆంగ్లో ఫైల్, చూసండి ఆంగ్లో, ANGLO PHILE, Anglophile అంటే వన్ హూ లవ్స్ ద ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీష్ ట్రెడిషన్, ఇంగ్లీష్ కస్టమ్, ఇంగ్లీష్ బిహేవియర్. సో అలా ఎవరైతే లవ్ చేస్తారో వారిని మనం ఇంగ్లీష్లో దీపా గుడ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అరైవల్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. సో అందరూ ఒకసారి లైక్ చేస్తూ షేర్ చేస్తూ వెళ్ళినట్లయితే మనం తొందరగా సెషన్ పూర్తి చేయొచ్చు. ఆంగ్లోఫైల్ అంటే మీరు గమనించారా, లవర్ ఆఫ్ వన్ హూ లవ్స్ ద ఇంగ్లీష్. ఏనా తెలుగు ఫైల్, వన్ హూ లవ్స్ ద తెలుగు. ఆల్రైట్, ఫ్రాంకోఫైల్, వన్ హూ లవ్స్ ద ఫ్రాన్స్. సో రిమెంబర్ చేసుకోండి, ఇక్కడ ఫైల్ అంటే లవ్ అని మీనింగ్ వస్తుంది. దీనికి అపోజిట్లో కనుక మీరు రాయాలంటే సింపుల్గా ఫోబ్ అని రాసుకోండి. ఫ్రాంకోఫోబ్, తెలుగోఫోబ్, ఆంగ్లోఫోబ్. అంటే ఫోబ్ అంటే మనం ఇంగ్లీష్లో ఈ విధంగా ఫియర్ అని తీసుకుంటాం. ఎప్పుడు మనకు ఫియర్ ఉంటుంది, మనం ఒక అంశాన్ని హేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భయం ఏర్పడుతుంది దానిపైన. అదే ఒక అంశాన్ని మనం లవ్ చేస్తున్నప్పుడు దానిపైన ఎక్కువ మక్కువ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, దాన్ని మీరు గమనించుకోవాలి. ఫోబ్ అంటే ఫియర్ ఆఫ్ సంథింగ్, ఫిల్ అంటే లవర్ ఆఫ్ సంథింగ్. ఆ విధంగా గుర్తుపెట్టేసుకోండి. ఫ్రాంకోఫోబ్, వన్ హూ లైక్ హేట్స్ ద ఫ్రాన్స్. తెలుగు ఫోబ్, వన్ హూ హేట్స్ ద తెలుగు. ఆంగ్లోఫోబ్, వన్ హూ హేట్స్ ద ఇంగ్లీష్. సో ఇట్లా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క పదంలో ఫిల్ అండ్ రూట్ అయింది. ఫిల్ అంటే లవ్ అని తీసుకుంటాం. ఇక్కడ క్లీనోఫోబియా అంటే మీరు గుర్తుపెట్టేసుకోండి, క్లైనో అంటే ఇది కాస్త మనం బెడ్ అని తీసుకుంటామండి. అంటే బెడ్లో ఏం చేస్తాం, మనం స్లీప్ చేస్తూ ఉంటాం. ఆల్ రైట్, సో అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ బెడ్ ఈస్ టు స్లీప్. ఆల్ రైట్, హ్యాపీలీ వీ హ్యావ్ టు స్లీప్. సో వన్ హూ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్, వన్ హూ లవ్స్ టు స్లీప్ ఆల్ టైమ్ ఆన్ బెడ్, దే డోంట్ వాంట్ టు డూ ఎనీ వర్క్ దిస్ ఆర్ దాట్, ఈజ్ కలవర్డ్ క్లైనోఫోబియా. ఇన్ దాట్ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్, ఇక్కడ కార్టోఫిలి అన్నాడు. ఇక్కడ కార్ట్ అంటే మీకు తెలుసు కదండి, కార్ట్ అంటే మనం ఇంగ్లీష్లో పేపర్ అని తీసుకుంటామండి. పేపర్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కార్టోఫిలి అంటే వన్ హూ లవ్స్ టు కలెక్ట్ పేపర్స్. ఇప్పుడు మామూలుగా అయితే కార్టో అంటే పేపర్ అండి, ఫిల్ అంటే లవ్. అంటే వన్ హూ లవ్స్ టు కలెక్ట్ పేపర్స్ తీసుకెళ్ళబడి కార్టోఫిలి అని చెప్తా ఉంటాం. అర్థమైందా? సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అంటే ఇక్కడ ఎస్పెషల్గా అంటే వివిధ రకాలుగా వెబ్సైట్లో వివిధ రకాలుగా టీచ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ రైట్, ఐ అగ్రీ విత్ దెమ్ ఆల్సో. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి, కార్టోఫిలి అంటే వన్ హూ లవ్స్ టు కలెక్ట్ పేపర్స్ ఆన్ ద రోడ్ సైడ్ ఆర్ ఎనీథింగ్ దాట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈస్ కలవర్డ్ కార్టోఫిలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎయిరోఫిలి అని చెప్పాడు. ఎస్పెషల్గా చూసుకోండి, ఇక్కడ ఎయిరో అంటే మీకు తెలుసు అండి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఎయిర్ అని చెప్తా ఉంటాం, గాలి. ఇక్కడ ఫిలాటలిస్ట్ అని రాస్తూ ఉంటారు. మీరు ఇంగ్లీష్లో గమనించండి, ఒక పదం ఉంటుంది మనకి ఇంగ్లీష్లో, ఫిలాటలిస్ట్ అంటూ ఉంటారు. చూసుకోండి, ఫిలాటలిస్ట్ అంటే ఇస్ట్ అంటే తెలుసు కంటే ఒక పర్సన్ అని తీసుకుంటాం. ఇక్కడ ఫిల్ అంటే లవ్ అని తీసుకుంటాం. అంటే వన్ హూ లవ్స్ టు కలెక్ట్ ద స్టాంప్స్ ఈజ్ కలవర్డ్ ఫిలాటలిస్ట్ అని చెప్తా ఉంటాం. మీరు గమనించండి, అక్కడ వన్ హూ లవ్స్ టు కలెక్ట్ స్టాంప్స్ ఈజ్ కలవర్డ్ ఫిలాటలిస్ట్ అని చెప్తా ఉంటాం. అర్థమైందా? సో ఆ విధంగా ఇక్కడ టింబ్రోఫిలి అన్నా కూడా ఇది కూడా కలెక్టింగ్ ఆఫ్ స్టాంప్స్ ఓన్లీ, బట్ ఓల్డ్ యూసేజ్. ఇప్పుడు ఎవరు దీన్ని యూజ్ చేయట్లేదు, ఇది కాస్త ఓల్డ్ యూసేజ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ కాలంలో ఎవరు రాయట్లేదు, మీరు గమనించుకోండి. సో ఫైనల్గా ఆన్సర్ తీసుకున్నట్లయితే ఎస్పెషల్గా వన్ హూ కలెక్ట్స్ ఎయిర్ మెయిల్ స్టాంప్స్ అంటే ఆ ఎయిర్వే ద్వారా వచ్చినటువంటి స్టాంప్స్ని కలెక్ట్ చేసుకునే అతన్ని ఏమంటా ఉంటాం, యాక్టివిటీని ఏమంటా ఉంటాం అంటే, సో రైట్ ఆన్సర్ ఈస్ ఎయిరోఫిలాటలీ అని చెప్తాము.
గుర్తుపెట్టేసుకోండి ఈ విధంగా. ఆల్రైట్, ఇక్కడ మనకు ఫిలాటలిస్ట్ ఉంటుంది, ఇంకొకటి నిమిస్మాటిస్ట్ అని కూడా ఉంటుంది. ఈ రెండు పదాలు మిమ్మల్ని ఎప్పుడు కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. నిమిస్మాటిస్ట్ అంటూ ఉంటారు, మీరు గమనించండి. నిమిస్మాటిస్ట్ అంటే ఈస్ట్ అంటే పర్సన్ అని మనం ఎంతో ఆడుకున్నాం. ఇక్కడ నిమిస్మాటిస్ట్ అంటే గుర్తుపెట్టేసుకోండి వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ అండి. ఫిలాటలిస్ట్ అంటే వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ అండి. సో ఎయిర్లో కలెక్ట్ చేస్తే దాన్ని కనుక ఎయిరో ఫిలాటలిస్ట్ లేదా ఎయిరో ఫిలాటలీ అని చెప్తా ఉంటాం. అదే మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ మీరు ఎన్నుకోవచ్చు దాని యొక్క ఉద్దేశం నేను ఏం చెప్తున్నా మీరు గమనించండి. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ ఇస్ సి. ఎయిరో ఫిలాటలీ ఈస్ కాల్డ్ ద వర్డ్ కలెక్టింగ్ ఆఫ్ ఎయిర్ మెయిల్ స్టాంప్స్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 fear of mother-in-law. All right, pentherophobia, peladophobia, and pogonophobia, and gerophobia. What is the answer, please, guys? Fast. Right, make it fast. Which one comes the right answer? Right. So Deepa, are you there? Please tell me what is the right answer. Right, Deepa and all. రైట్, చూసుకోండి ఇక్కడ 1 by 1. ఇక్కడ జెరోఫోబియా అంటున్నాడు. యాక్చువల్గా మీరు గమనించారా, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుందండి, జెనోఫోబియా అంటూ ఉంటారు. గమనించండి, GXENOPHOBIA. జెనోఫోబియా అంటే ఇది కాస్త మనం ఏం తీసుకుంటామంటే రైట్ ఆన్సర్ ఈస్ బి. వెరీ గుడ్. చూద్దాం అక్కడ 1 by 1 చూద్దాం. ఇక్కడ దీపా, ఇక్కడ జెనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫారినర్స్ అని గుర్తుపెట్టేసుకోండి. FOREIGNERS, ఫియర్ ఆఫ్ ఫారినర్స్ ఇస్ కలబడి జెనోఫోబియా. మీరు ఎలా గుర్తుపెట్టేసుకోవాలి? ఎక్స్ ఫర్ జిరాక్స్ మిషన్ అని గుర్తుపెట్టేసుకోండి. ఎక్స్ ఫర్ జిరాక్స్ మిషన్ అని గుర్తుపెట్టేసుకోండి. అర్థమైందా? ఎక్స్ ఫర్ ఏంటంటే జిరాక్స్ మిషన్ గుర్తుపెట్టేసుకోండి. అంటే జిరాక్స్ మిషన్ ఎవరు కనుక్కున్నారు అంటే జాన్ గూటన్బర్గ్ అనుకున్నాడు. జాన్ గూటన్బర్గ్ ఇండియనా ఫారినరా అంటే ఫారినర్ సార్. సో ఆ విధంగా జెనోఫోబియాలో ఎక్స్ ఫర్ జిరాక్స్ మిషన్ అనుకుంటే జిరాక్స్ మిషన్ ఎవరు కనుక్కున్నారు? ఫారినర్స్ కనుక్కున్నారు. సో ఆ విధంగా ఫైనల్గా జెనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫారినర్స్. సో ఇక్కడ ఏమన్నాడు? జెరోఫోబియా అన్నాడు. జెరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్, ఇప్పుడు జిరాక్స్ మిషన్లో మనం వాటర్ పోసామనండి, పనిచేస్తుందా? చేయదు. అంటే జిరాక్స్ మిషన్కి ఎప్పుడు కూడా డ్రై వెదర్ కావాలి. సో ఈ విధంగా ఫియర్ ఆఫ్ డ్రైనెస్ అని మనం గమనించుకుంటే దాన్ని మనం ఇంగ్లీష్లో జెరోఫోబియా అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు గమనించుకోవాలి అక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఫోగోనోఫోబియా అంటున్నాడు. చూసుకోండి ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలంటే మీరు పోగో చూసారా? పోగో అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, పోగో, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి పోగో, అదేదో గేమ్ ఉంటుంది అనుకుంటా. సో అందులో అంతా కూడా వాళ్ళు ఇట్లా పెద్ద పెద్దగా బియర్డ్స్ వేసుకొని ఉంటా ఉంటారు. సో ఈ విధంగా ఫియర్ ఆఫ్ బియర్డ్ ఉంటుంది కదా, అంటే జెంట్స్ జనరలీ దే స్టైలిష్లీ దే యూజ్ టు మేకప్ విత్ బియర్డ్. ఓకేనా? పోగోనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బియర్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెలాడోఫోబియా అంటే గమనించండి, ఇక్కడ మీరు పెలాడో అంటే గమనించండి, ఇక్కడ దీన్ని పేల్ అంటే మీరు చూసారా? పేల్ అంటే వర్ణము లేని, అంటే కలర్ లేనటువంటి, తెల్లగా ఉంటే దాన్ని మనం పేల్ అని చెప్తా ఉంటాం. అంటే ఈ హెయిర్ స్టైల్ మొత్తం తీసేస్తే ఎలాగైతే బాల్డ్నెస్ ఏర్పడుతుందో దాన్ని కాస్త మనము అంటే ఆ బాల్డ్నెస్ వస్తుందేమో అని అది ఆ భయాన్ని మనం ఇంగ్లీష్లో పెలాడోఫోబియా అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన పదాలు ఉన్నాయి. సో ఫైనల్గా ఆన్సర్ పెందేరోఫోబియా ఈజ్ ద ఫియర్ ఆఫ్ మదర్ ఇన్ లా అని తీసుకోవడం జరుగుతుంది. ఈ పెలాడోఫోబియా కాదండి. గుడ్ మార్నింగ్ ఉదయ్ కుమార్, సారీ ఫర్ ద late today. Actually it has to be done at 10 o'clock, but we late by 2 hours, so you have to excuse us a lot. Right, last question. One who sells books? Answer please. Bibliotape, bibliolater, bibliopole, bibliolestis. What is the answer please? So make it fast guys. What is the answer? రైట్, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఎపిటాఫ్ అనే పదం మీరు వినే ఉంటారు. ఎపిటాఫ్ ఏనా, ఈ పదం మీరు వినే ఉంటారు, చాలాసార్లు నేను కూడా మాట్లాడాను మన ఇంగ్లీష్లో. ఎపిటాఫ్, ఎక్స్క్యూజ్ మీ, TAPH. ఎపిటాఫ్ అంటే ఎపి అంటే అవుట్ సైడ్ అండి, బయట, OUT అవుట్ సైడ్. ఇక్కడ TAPH టాప్ అంటే మీరు గుర్తుపెట్టేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఎపిటాఫ్ని మనం ఇంగ్లీష్లో TAPHని ఏమంటామంటే ఇట్స్ లైక్ సమాధి అంటాం చూడండి. సమాధి, బరీ చేసామంటే, అంటే పూడ్చిపెట్టడాన్ని మనం ఇంగ్లీష్లో టాఫ్ అంటా ఉంటాం. ఇక్కడ ఎపిటాఫ్ అంటే వన్ హూ రైట్స్ or the script that is written on the buried place. ఆ సమాధి పైన రాసినటువంటి కొన్ని అక్షరాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఎపిటాఫ్ అని చెప్తా ఉంటాం. సో ఇక్కడ బిబ్లియోటాఫే, బిబ్లియో అంటే గుర్తుపెట్టేసుకోండి, ప్రతి ఒక్క పదంలో మనకు రూట్ అయి ఉంది చూడండి, బిబ్లియో. మీకు తెలుసు ద వర్డ్ ఇట్ సెల్ఫ్ కమ్స్ టు యూ బుక్ అండి. మనకి ఇంగ్లీష్లో ఎక్కడైతే బిబ్లియో అని కనబడుతుందో దాని పేరు ఏంటంటే బుక్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ బిబ్లియోటాఫే అంటే ఇప్పుడు బుక్స్ని సమాధి చేయడం, అంటే బుక్స్ని పాతి పెట్టడం. మరి ఎందుకు గల కారణం ఏంటో నాకు తెలియదు, మీకు తెలియదు, కానీ ఆ విధంగా గుర్తుపెట్టేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ బిబ్లియోలాటర్ అంటే వన్ హూ ఈస్ ద ఫాండ్ ఆఫ్ బుక్స్ అండి. ఇక్కడ
ఇక్కడ అయినా బిబ్లియోఫోల్ అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ వన్ హూ సెల్స్ ద బుక్స్ ఈస్ కాల్డ్ బిబ్లియోఫోల్, ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ సి. నెక్స్ట్ బిబ్లియోలాస్ట్ అంటే వన్ హూ డ్యామేజెస్ బుక్స్ ఈస్ కాల్డ్ బిబ్లియోలాస్ట్ అని అంటామండి. రైట్, ఎపిటాఫ్ అండి, దట్స్ గ్రేట్. ఉదయ్ కుమార్ అర్థమైందా? ఇప్పుడు టాఫ్ అంటే గుర్తుపెట్టేసుకోండి, సమాధి అని గుర్తుపెట్టేసుకోండి. TAPH, TOP కాదు, TAPHని సమాధి అని గుర్తుపెట్టేసుకోండి ఆ విధంగా, ఓకేనా? సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి రూట్ వర్డ్స్లో ఇచ్చినటువంటి కొన్ని భాగాలు, దానిలో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్రిఫిక్సెస్, అఫిక్సెస్, అందులో రూట్ వర్డ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, వాటిని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా ఫోకస్ చేయాలని అన్ని కూడా 1 by 1 మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎడిటోరియల్ చదివే ముందు అందరూ కూడా రెడీగా ఉండాలి. ఇక్కడ చూడండి మనకు ఆఫర్ కనబడుతుంది 77% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా 2 months వ్యాలిడిటీ అని కనబడుతుంది క్లియర్గా. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుందనే ఒక ఉద్దేశం ఇక్కడ. ఆల్రైట్, సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు క్లియర్గా అడగొచ్చండి, నాట్ అన్ ఇష్యూ. ఉదయ్ కుమార్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ సి, వెరీ గుడ్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద ప్యాసేజ్. ల్యాక్స్ ఆన్ సేఫ్టీ. మీరు గమనించారా? సేఫ్టీ అనేది కాస్త మనము ఇది నౌన్ లాగా తీసుకోవడం జరుగుతుంది, అర్థమైందా? ఇప్పుడు మనం సేఫ్ అన్నాం అనుకోండి, దీన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇది అడ్జెక్టివ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ LY యాడ్ చేశారు అనుకోండి, సేఫ్లీ అన్నారు అనుకోండి, అడ్వర్బ్గా లాగా మారిపోద్ది. అలా కాకుండా సేవ్ అని రాశారనుకోండి, ఇది వర్బ్ లాగా మారిపోతుంది. అంటే ఒక పదం చూడగానే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం మనకు ఆ యొక్క పిక్చర్లో మెదలాలి. దాని యొక్క ఉద్దేశం అట్లా ఉంటుంది. ల్యాక్స్ ఆన్ సేఫ్టీ, అర్థమైందా? సేఫ్టీ అంటే అర్థమైంది సేవ్ చేయాలి, జనాల్ని సేవ్ చేయడంలో ల్యాక్స్ అంటే మీరు గమనించండి, దీని యొక్క రూట్ వర్డ్ ఎలా వస్తుంది అంటే లూజ్ అని మీనింగ్ వస్తుంది. లూజ్ అయినా రిలాక్స్ అంటే ఎప్పుడు మనం రిలాక్స్ అంటామో, మనం ఎప్పుడైతే మనం వీఆర్ ఇన్ నైట్ వేర్ అప్పుడు మనం చాలా రిలాక్స్గా ఉంటాం చూడండి, అవునా? ఇప్పుడు ఇది ఆఫీస్ డ్రెస్ కాబట్టి అంత కొంచెం కంజెస్టెడ్గా అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. కానీ నైట్ వేర్లో మనం అంతా రిలాక్స్గా ఉంటాం. లాక్సిటీ, రిలాక్స్, అయినా కొన్ని పదాలు ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. మనం ల్యాక్స్ అంటే చాలా లూజ్, అంటే ఇది రూట్ వర్డ్ అలా ఉంది. ఇక్కడ ల్యాక్స్ ఆన్ సేఫ్టీ అంటే సేఫ్టీ పైన అంత రిజిడ్ రూల్స్ కానీ ఫమ్ రూల్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం మీద అంత అశ్రద్ధగా ఉంది. సేఫ్టీ అంతా కూడా లూజ్గా ఉంది. ఆ భావనలో మనం అర్థం చేసుకోవాలి. మీరు డిక్షనరీలో దీన్ని వెతుకోద్ది ఇట్లా, అర్థమైందా? సో నేను కూడా అలానే చేస్తాను కాబట్టి చూసారా. సో ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది ల్యాక్స్ ఆన్ సేఫ్టీ. మరి ఎక్కడ వాళ్ళు ఆ సేఫ్టీ పైన అశ్రద్ధగా ఉన్నారు, ఏం జరిగింది అయినా అవన్నీ అంశాలు మనం ఫాస్ట్గా మనం చూసుకుంటూ వెళ్దాం. మధ్య మధ్యలో మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు క్లియర్గా మీ క్వశ్చన్ రేస్ చేయొచ్చండి. ఫైన్ ఉదయ్ కుమార్. సో ఆర్ యూ దేర్ ఎవ్రీబడి? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద సెషన్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. సో రెడీ చేద్దామా ఫాస్ట్గా? అందరూ ఫాస్ట్గా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకెళ్ళాలని రిక్వెస్ట్ అండి. రైట్, డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఆల్రైట్, పాయింట్ టు ద లో ప్రయారిటీ, ఆల్రైట్, దట్ లాస్ అండ్ ప్రోటోకాల్స్ గెట్. యా, గుడ్ క్వశ్చన్. అక్కడ ల్యాక్స్ అనేది నౌన్ అండి దీప. ఎందుకంటే ప్రిపోజిషన్ యొక్క డ్యూటీ ఏంటండి, ఏదైనా ఒక నౌన్కి ప్రొనౌన్కి అయినా లేదా ఇంకో కొన్ని పదాలకి అటాచ్ చేయడమే ప్రిపోజిషన్ యొక్క డ్యూటీ. అది నౌన్ అని తీసుకోవచ్చు, అడ్జెక్టివ్ అని కూడా తీసుకోవచ్చు. అయితే యాక్చువల్లీ నౌన్ అని తీసుకుంటే పక్కా లాక్సిటీ అని ఉండాలి. ఎందుకంటే అలా రాయకూడదు కదా, లాక్సిటీ ఆన్ సేఫ్టీ అని రాయకూడదు కదా. అందుకే అది అడ్జెక్టివ్ లాగా కూడా తీసుకోవచ్చు. మీరు రెండు అంశాలుగా పరిగణించుకోవచ్చు అంటే నిష్ అక్కడ దీప. రైట్, సో లెట్స్ గో. డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇస్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? యూ కెన్ సీ రైట్ నౌ. Accidents, the word itself is indicating noun, moreover it's a plural, alright. So ఇక్కడ పాయింట్ 2 అనేది కూడా ప్లూరల్లో రాయడం జరిగింది, గమనించుకోండి. ఇక్కడ పాయింట్ 2 అనేది కూడా క్లియర్గా ప్లూరల్ రాయడం జరిగింది, అర్థమైందా? డెడ్లీ, చూసుకోండి ఇక్కడ డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఇది మొత్తం కూడా నౌన్, ఇది కంబైన్డ్గా మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇది అడ్జెక్టివే, ఇది అడ్వర్బ్. ఎందుకంటే అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్గా రాయాల్సినటువంటి పరిస్థితి. మీరు డెడ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అని చెప్పకూడదు, డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే అది అడ్వర్బుల్గా యాక్ట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ అనేది అడ్జెక్టివ్ లాగా ఉంది. అడ్జెక్టివ్ని ఎవరికి క్వాలిఫై చేస్తుంది? నౌన్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ నౌన్ ఎవరు? యాక్సిడెంట్స్ అనేది కాస్త మనం నౌన్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా డెడ్లీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. వర్బ్ ఏంటి ఇక్కడ? పాయింట్ టు ద లో ప్రయారిటీ. వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదంట, అర్థమైందా? ఈ యాక్సిడెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే ఇంత దారుణంగా యాక్సిడెంట్ జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా, అంటే ప్రయారిటీ తర్వాత ఏమి ఇచ్చాడు? దట్ ఇచ్చాడు. చూసుకోండి, దట్ని ఏమని చెప్పాలి? ఇప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పాలి. అంటే ఈ ప్రయారిటీ గురించి రెడర్ ఏదో మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడని ఉద్దేశం అక్కడ. పాయింట్ టు ద లో ప్రయారిటీ అయినా దట్ లాస్ అండ్ ప్రోటోకాల్స్ గెట్, అర్థమైందా? అంటే ఈ ప్రయారిటీ ఇవ్వడంలో దానిపైన లాస్, చట్టాలు కానీ ప్రోటోకాల్స్ అంటే ఒక విధమైనటువంటి విధానాలు కానీ ఎలాంటివి లేవు ఇండైరెక్ట్గా. అంటే అక్కడ
తక్కువైపోయినాయి, లో ప్రయారిటీ ఉంది వాటికి. అంటే ఈ యొక్క యాక్సిడెంట్స్లకి కొన్ని చట్టాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని న్యాయాలు ఉన్నప్పటికీ కూడా అవి అంత పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నటువంటి సందర్భం. అయినా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా యాక్సిడెంట్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. కానీ వారికి ఎలాంటి చట్టాలు కానీ ప్రోటోకాల్స్ కానీ ఎలాంటివి లేకుండా వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎక్సలెంట్. ఇక్కడ డెడ్ అంటే అడ్జెక్టివ్ అండి, డై అంటే వర్బ్. డై, డైడ్, డైడ్, డైయింగ్, డైస్. అర్థమైందా? సేవ్, సేవ్డ్, సేవ్డ్, సేవింగ్, సేవ్స్. ఏనా సేఫ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. ఏనా అడ్వర్బ్ ఏంటి? సేఫ్లీ. ఏనా ఇక్కడ డెడ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. డెడ్లీ అంటే ఏంటి? అడ్వర్బ్. ఏనా డై అంటే ఏంటి? వర్బ్. డెత్ అంటే ఏంటి? నౌను. సో ఇట్లా 1 by 1 మీరు మంచి క్వశ్చన్స్, అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో డూ యూ అండర్స్టాండ్ దీపా? ఎస్ ఆర్ నో? సే ఎస్ ఆర్ నో ప్లీజ్, ఫాస్ట్. Are you getting or not? Please. So let's go. Arey, nobody is replying. Shall we go, Deepa and all? Okay, fine. Let me go. Let me go. 2 deadly industrial disasters. Chusara? 2 deadly industrial disasters is called the subject. All right. అవి ఎక్కడ జరిగినాయి మరి? ఓకేనా? అవి ఎక్కడ జరిగాయని మీరు గమనించినట్లయితే రైటర్ ఖచ్చితంగా కామా స్పాట్లో ఇచ్చాడు. మీరు తెలుసుకోవాలనుకుంటే చదువుకోండి, అవసరం లేదంటే చూడదు. అర్థమైందా? 2 deadly industrial disasters ఎక్కడ జరిగినాయట? ఇన్ తమిళనాడు అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అచ్చా. లీడింగ్ టు ద లాస్ ఆఫ్ అట్లీస్ట్ 8 lives and causing serious injuries to many. Once again underscore the value of safety protocols. See that up to now full stop has been completed means one sentence is completed successfully. Alright. So now what is subject? You can see 2 deadly industrial disasters is the subject. Verb ekkada undandi? Where is the verb? చూసుకోండి, వర్బ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వన్స్ అగైన్ అండర్ స్కోర్ ఈజ్ ద వర్బ్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ అనే ఉంది. చూసుకోండి, అండర్ స్కోర్, అండర్ స్కోర్డ్, అండర్ స్కోర్డ్, అండర్ స్కోరింగ్, అండర్ స్కోర్స్. ఎస్ఆర్ఈఎస్ ఫామ్ రాకూడదు కదా, అందుకని అండర్ స్కోర్ అంటే తక్కువ చేసింది అని మీనింగ్ రావడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఈ ఇన్సిడెంట్స్ అంటే ఈ డిజాస్టర్స్ గురించి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చూసుకోండి, ఎక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎన్ని లైన్లు? 1, 2, 3. ఈ 3 లైన్లు కూడా డిజాస్టర్కి సంబంధించినటువంటి డేటా, ఎక్కడ జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, మరి ఎంతమందికి గాయాలైనాయి, ఇవన్నీ కూడా ఈ 3 లైన్లలో ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఎలా చదువుకోవాలి సెంటెన్స్? 2 deadly industrial disasters. వన్స్ అగైన్ అండర్ స్కోర్ ద వాల్యూ ఆఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్. ఇప్పటి వరకు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వన్స్ అగైన్ అవి తెల్లం కావడం జరిగింది. అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ లేకుండా వాళ్ళనేది ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు, ప్రజల పానాలని చివరికి తీయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు ఇక్కడ రైటర్. అర్థమైందా? సో ఏం లేదు, వెరీ సింపుల్. ఈ డిజాస్టర్స్ ఎక్కడ జరిగినాయట? ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఏం జరిగిందట మళ్ళీ? లీడింగ్ టు ద లాస్ ఆఫ్ అట్లీస్ట్ 8 lives. 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందట. చూసుకోండి, ఇక్కడ లీడింగ్ అనేది జెరెండియల్ ఫ్రేజ్, తర్వాత కాజింగ్ అనేది కూడా జెరెండియల్ ఫ్రేజ్ లో రాస్తున్నాడు. చూసుకోండి, కాజింగ్ సీరియస్ ఇంజురీస్ టు మెనీ, చాలా మందికి గాయాలు కూడా కావడం జరిగిందట. ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. చూసుకోండి, నెక్స్ట్ పాయింట్. ఇన్ అ బాయిలర్ బ్లాస్ట్ ఎట్ ద ఇదండి నెయ్వేలి థర్మల్ పవర్ స్టేషన్ 6 people were killed and a dozen workers suffered severe burns, while a toxic chemical leak at a pharmaceutical plant in Visakhapatnam led to 2 deaths immediately. See that one full stop has been completed up to now. That means one more sentence is completed. Now what is subject? Deepa, can you try what is subject right now? Make it fast. Already it's 12:26. I hope you understand, right? What is subject in this? Obviously, చూసుకోండి ఇక్కడ నుంచి. ఇన్ అ బాయిలర్ బ్లాస్ట్ ఎట్ ద నెయ్వేలి థర్మల్ పవర్ స్టేషన్. చూసారా, ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది సబ్జెక్ట్ కాదు. జస్ట్ ఎక్కడ జరిగింది? నెయ్వేలి అనే ఒక ప్రాంతంలో అక్కడ ఏముంది? ఒక థర్మల్ పవర్ స్టేషన్, ఎన్టీపీసీ అనే ఒక థర్మల్ పవర్ స్టేషన్లో ఆ యొక్క బాయిలర్ అనేది బ్లాస్ట్ కావడం జరిగింది. అప్పుడు ఎంతమంది చనిపోయారు? 6 people were killed. 6 people were killed and a dozen workers suffered severe burns. ఇదంతా ఆ స్టేషన్లో ఏం జరిగింది అనేది కామా స్పాట్లో ఇస్తున్నాడు. చూసుకోండి ఇక్కడి వరకు. వైల్ అనేది కంజంక్షన్ లాగా తీసుకోవాలి ఇక్కడ. వైల్ a toxic chemical leak, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, ఇది సబ్జెక్ట్. వైల్ a toxic chemical leak, ఇది మళ్ళీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎట్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం, ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి హోల్డ్ డౌన్ చేసుకోవాలి. వైల్ అ టాక్సిక్ కెమికల్ లీక్ లెడ్ టు 2 deaths ఇమీడియట్లీ. విశాఖపట్నంలో ఒక టాక్సిక్ కెమికల్ లీక్ అయిన సందర్భంలో 2 వెంటనే చనిపోవడం జరిగిందట. ఎస్, కిల్డ్. ఎనీ ఇష్యూ? నవీన్, ఎనీ ఇష్యూ? టాక్సిక్ అంటే పాయిజనస్ అండి. ఇక్కడ టాక్సిక్ అంటే పాయిజనస్, విషపూరితమైనటువంటి. టాక్సిక్, ఇంటాక్సికేషన్, టాక్సికాలజీ, టాక్సిన్స్,
టాక్సిక్, ఇవన్నీ కూడా పాయిజన్స్. ఇంగ్లీష్లో మీరు ఏ పదం అయితే టీఓఎక్స్ టాక్స్ అని స్టార్ట్ అవుతుందో దీనికి ఎక్కడైనా కూడా పాయిజన్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. మీరు గమనించుకోవాలి ఈ పదాన్ని. ఓకేనా? సో ఆ విధంగా కిల్డ్ అంటే యాక్సిడెంట్గా జరిగినటువంటి ఆ పదాన్ని మనం ఇంగ్లీష్లో ఇప్పుడు కూడా కిల్డ్ అని తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా మీరు గమనించుకోవాలి. అక్కడ టాక్సిక్ కెమికల్ అంటే విషపూరితమైనటువంటి రసాయనాలు అయినా ఆ యొక్క వాయువులు అని మీనింగ్ రావడం జరుగుతుంది అక్కడ. అర్థమైందా? సో సెకండ్ సెంటెన్స్ కూడా అయిపోయింది. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు ఇక్కడ. నవీన్ అండ్ దీపా, ఆల్ రైట్, షెల్ వి గో నెక్స్ట్? వి షెల్ గో. దీస్ అండ్ 2 other recent disasters, ఇవి ఇప్పుడు జరిగినటువంటి అంశము. అండ్ 2 other recent disasters, ఈ రీసెంట్ డిజాస్టర్స్ ఎక్కడ అని మీరు గమనించినట్లయితే మళ్ళీ కామాస్లో వేసుకొని చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కామాస్ పార్ట్, దీన్ని అంతా హోల్డ్ డౌన్ చేసుకోవాలి. సెంటెన్స్ ఎలా చదవాలి? దీస్ అండ్ 2 other recent disasters have come at a stressful time when India is trying to find its feet in the midst of the pandemic. ఆల్రెడీ మనం ఒక దాంతోనే తలపడుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ యొక్క పాండమిక్ అనే ఆ యొక్క మహమ్మారితో పోరాడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఇది రియల్గా స్ట్రెస్ఫుల్ టైం, ఇది చాలా స్ట్రెస్ఫుల్ టైం అని చెప్తున్నాడు. చూసుకోండి ఇక్కడ దీస్ అండ్ 2 other disasters, ఈ 2 other disasters ఎక్కడ జరిగినాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే అవి మీకు కామర్స్ పార్ట్లో ఇస్తాడు రైటర్. దాని పట్ల ఎక్కువ ఫోకస్ చేయకూడదు అన్న యొక్క ఉద్దేశం అక్కడ. ఆల్సో ఎట్ నెయ్వేలి పవర్ ప్లాంట్ అండ్ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఇన్ ద విశాఖపట్నం ఏరియా, ఈ రెండిట్లో జరిగిందని అనే యొక్క ఉద్దేశం. ఎస్ అండి, సబ్జెక్ట్ దీపా, దట్స్ ఆల్ రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనం ఒక పాండమిక్తో తలపడుతున్నటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది రియల్గా స్ట్రెస్ఫుల్ టైం అని చెప్తున్నాడు. దట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ పాయింట్లో ఉన్నాం, చూసుకోండి ఇక్కడ. వాట్ హ్యాపెండ్ ఇన్ నైవేలి ఆన్ వెనస్డే ఈజ్ ఇన్ఎక్స్ప్లికేబుల్ సిన్స్ ద పవర్ ప్రొడ్యూసర్ since the power producer had encountered a boiler furnace blowout only on May 7th. May 7th అంటే పోయిన నెల May 7th and had ordered a review of its infrastructure and process. చూసుకోండి, అంటే లాస్ట్ మంత్ మే అంటే ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం కదా, అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే దాదాపు ఒక పోయిన నెల క్రితమే జరిగినటువంటి ఆ May 7th మిడ్స్ట్ అంటే మధ్యలో అండి. ఇప్పుడు మీరు అలా కన్ఫ్యూజ్ కావద్దు. ఇంగ్లీష్లో మిడ్ అని ఏ పదం స్టార్ట్ అయినా ఇది కాస్త మధ్యలో అని మీనింగ్ రావడం జరుగుతుంది. చాలామంది మిడ్స్ట్ అంటారు, మిడిల్ అంటారు, అయినా మీడియన్ అంటూ ఉంటారు. స్పెల్లింగ్ కూడా చేంజ్ అవుతుంది. మీడియన్ అన్నప్పుడు MEDIA అని వస్తుంది. అది ఏదైనా కూడా మధ్యలో, ఈ మధ్యలో, ఇలాంటి తరుణంలో, ఇలాంటి స్థితిలో అని మనం కాస్త మీనింగ్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టేసుకోండి, MID MED రెండు కూడా ఒకటే మీనింగ్, మధ్యలో అని మీనింగ్ రావడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించుకోవాలి అక్కడ. అర్థమవుతుందా నవీన్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఈ విధంగా చూద్దాం మళ్ళీ ఒకసారి. వాట్ హ్యాపెండ్ ఇన్, చూసుకోండి, వాట్ హ్యాపెండ్ ఇన్ నైవేలి ఆన్ వెనస్డే, ఇదంతా కూడా హోల్డ్ ఆన్ చేసుకోవాలి. వాట్ హ్యాపెండ్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికేబుల్ అంటే అనేబుల్ టు టెల్ క్లియర్లీ, ఇట్స్ వెరీ డేంజరస్ టు అండర్స్టాండ్ అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఆ నైవేలిలో జరిగినటువంటి, ఆ తమిళనాడులో ఉన్నటువంటి నైవేలి అనే ప్రాంతంలో NTPC అంటే థర్మల్ పవర్ స్టేషన్లో జరిగినటువంటి ఆ సంఘటన ఇట్స్ రియల్లీ ఇన్ఎక్స్ప్లికేబుల్, దాన్ని వర్ణనాతీతము అని చెప్తున్నాడు. సిన్స్ ద పవర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ ఎన్కౌంటర్డ్ అ బాయిలర్ ఫర్నేస్ బ్లో అవుట్ ఆన్ May 7th. పవర్ ప్రొడ్యూసర్ అంటే అక్కడ దాన్ని మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి had encountered a boiler furnace. ఆల్రెడీ May 7th రోజు బాయిలర్ ఫర్నేస్, ఆ బాయిలర్ ఫర్నేస్ అనేది బ్లో అవుట్ అంటే పేలిపోవడం జరిగిందట. పోయిన May 7th పేలిపోవడం జరిగిందట. అయినా కూడా మళ్ళీ ఇలాంటి సంఘటన, గ్యాస్ లీక్ అవ్వడం అనే సంఘటన కూడా చాలా దారుణం. అండ్ హ్యాడ్ ఆర్డర్డ్ రివ్యూ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాసెస్, అప్పుడు క్లియర్గా ఆర్డర్ వేశారంట. మరి ఏంది, ఎందుకలా ఆ యొక్క బాయిలర్, ఆ యొక్క ఫర్నేస్ అనేది పేలిపోవడం జరిగింది, గల కారణం ఏంటి అని దానిపైన ఒక ఆర్డర్ కూడా వేయడం జరిగిందట. విదౌట్ మెటిక్యులస్ కేర్ మెటిక్యులస్ అంటే చాలా ఇంపార్టెంట్ అని మీనింగ్ వస్తుంది అక్కడ, చాలా శ్రద్ధ గల అని మీనింగ్ వస్తుంది. విదౌట్ మెటిక్యులస్ కేర్ బాయిలర్స్ ఆర్ డేంజరస్ పీసెస్ ఆఫ్ ఎక్విప్మెంట్. అంతే కదా, బాయిలర్స్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ క్లియర్గా వాటికి రిపేర్ వస్తే రిపేర్ చేస్తూ వాటిని చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ నడపాలి బాయిలర్స్ని. అలా కాకుండా అమాసపున్నానికి తీస్తూ ఉంటే అవి ఖచ్చితంగా పేలిపోతాయి డైరెక్ట్. అందులో అంత టెంపరేచర్స్ ఉంటాయి, అవునా కదా. సో హై ప్రెషర్ బాయిలర్స్ గురించి చెప్తున్నారు, చూసుకోండి. హై ప్రెషర్ అండ్ సూపర్ హీటెడ్ స్టీమ్ మేక్ ఫర్ లీథాల్ కాంబినేషన్. చూసుకోండి, లీథాల్ కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అందులో హై ప్రెషర్ ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ హీటింగ్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఏంది, అది లీథాల్ కాంబినేషన్. ఇఫ్ దేర్ రిలీజ్ మెకానిజం ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ ఏ గుడ్ ఆర్డర్
అయినా అండ్ దేర్ ఈజ్ అన్ ఎక్స్ప్లోషన్. ఫైనల్గా అవి రెండు ఒకసారి రిలీజ్ చేసినప్పుడు పెద్దగా పేలుడు సంభవిస్తుంది అని చెప్తున్నాడు. ఫర్ దిస్ వెరీ రీజన్, ఈ కారణం కొద్దీ దే ఆర్ రెగ్యులేటెడ్ స్ట్రిక్ట్లీ అండర్ ఇండియన్ బాయిలర్స్ యాక్ట్ అట్లీస్ట్ ఆన్ పేపర్. అర్థమైందా? సో ఈ కారణాల కొద్దీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందట. దే ఆర్ రెగ్యులేటెడ్ స్ట్రిక్ట్లీ అండర్ ది ఇండియన్ బాయిలర్స్ యాక్ట్ అట్లీస్ట్ ఆన్ పేపర్. అర్థమైందా? సో ఇండియన్ బాయిలర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉందంట. అండ్ నాకు తెలిసి భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇండియాలో కూడా బాయిలర్స్ పైన చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. అంటే అట్లీస్ట్ దీనిపైన సంతకం లేకుండా, దీనిపైన క్లియరిటీ లేకుండా వాళ్ళు బాయిలర్స్ రన్ చేయడం అనేది ప్రజల ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. రైట్. అలా ఏం కాదు, సిన్స్ అనేది కొన్నిసార్లు కంజంక్షన్ మోడల్లో కూడా యూజ్ చేస్తారండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. సిన్స్ అనేది ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే మాట్లాడుకోవాలి. అయితే కొన్నిసార్లు కంజంక్షన్లో కూడా మాట్లాడతారు, దాన్ని మీరు గమనించుకోవాలి. అక్కడ రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు నవీన్ అక్కడ అండ్ దీపా. రైట్. ద టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాక్స్ బాయిలర్ అంటే వెరీ లూజ్ బాయిలర్ అంటే ఎక్కువ అక్కడ ఇబ్బంది లేనటువంటి ఆ సిచ్యువేషన్ అన్నట్టు. ద టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాక్స్ బాయిలర్ సేఫ్టీ వర్ ఎవిడెంట్ 3 years ago ఇన్ రాయ్బరేలీలో క్లియర్గా ఆ యొక్క స్పష్టం కావడం జరిగిందట. రాయ్బరేలీ అంటే మీకు తెలుసు ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందట అని మీకు తెలుసుకోండి. వెన్ ఏ బ్లాస్ట్ ఎట్ అన్ NTPC పవర్ ప్లాంట్ కిల్డ్ a few dozen people అని కొన్ని వందల మందిని అంటే కొన్ని డజన్ల మందిని ఆ యొక్క పొట్టను పెట్టుకోవడం జరిగిందట, చంపడం జరిగిందట ఈ యొక్క బాయిలర్లు అని చెప్పేసి చెప్తున్నాడు క్లియర్గా. బట్ స్టేట్స్ హ్యావ్ క్లియర్లీ నాట్ ఇంటర్నలైజ్డ్ a culture of zero tolerance to boiler accidents. కానీ ఏ స్టేట్లో జరిగినా కూడా మాకెందుకులే అని పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మరికొన్ని చూడడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని స్టేట్స్ ఒక రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే ఈ బాయిలర్ యొక్క యాక్సిడెంట్స్ని అరికట్టగలమని నేను చెప్తున్నాడు అక్కడ. రైట్. నెక్స్ట్, ద గ్యాస్ లీక్ ఇన్ విశాఖపట్నంలో జరిగినటువంటి గ్యాస్ లీక్ గురించి చెప్తున్నప్పుడు మనందరం కూడా క్లియర్గా చూడడం జరిగింది లాక్డౌన్లో. ఏనా చూసుకోండి. ద గ్యాస్ లీక్ ఏనా ఇది సబ్జెక్ట్ ఇన్ విశాఖపట్నం apparently involving బెంజిమిడయాజోల్. ఇది ఒక కెమికల్ నేమ్ చూసుకోండి. ఈ బెంజిమిడయాజోల్ మనకు తెలియదు కదా, అందుకే రైటర్ హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా మీకు. ఏ కెమికల్ యూజ్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్. అచ్చా, ఈ కెమికల్ అనేది ఫార్మాస్యూటికల్స్లో యూజ్ చేస్తారంట. రైజెస్ క్వశ్చన్స్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్. చూసుకోండి, సబ్జెక్ట్ వచ్చేసి ద గ్యాస్ లీక్, వర్బ్ వచ్చేసి రైజెస్ అనేది కాస్త వర్బ్. అంటే ఈ గ్యాస్ లీక్ అనేది చాలా మందిని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అట. సో విశాఖపట్నంలో ఏ గ్యాస్ లీక్ అయింది? ఇది బెంజిమిడజోల్ అనే గ్యాస్ లీక్ అయిందట. అంటే ఇది ఏంది, ఈ కెమికల్ యొక్క నామం ఏంది, దీని యొక్క రూపం ఏంది అంటే క్లియర్గా ఇచ్చాడు. ఏ కెమికల్ యూజ్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్. ఇది అనేది ఫార్మాస్యూటికల్స్ యూజ్ చేస్తారట. అది లీక్ అయిపోయి చాలా మంది ప్రాణాలను బలిగొన్న అంశం మనకు తెలిసిందే. అయినా రైజెస్ క్వశ్చన్ ఆన్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అనే దానిపైన క్వశ్చన్స్ లేవడం జరుగుతుందట. ద ప్రోబ్ అంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్, అంటే ప్రోబ్ అంటే మనం తెలుగులో ఏమంటాం, దర్యాప్తు. ద ప్రోబ్ అంటే ప్రోబ్ వేయడం జరిగింది, దర్యాప్తు వేయడం జరిగింది. ద ప్రోబ్ ఇంటూ హౌ వేపర్స్ ఆఫ్ a stable but acutely toxic chemicals escaped should lead to an upgrade to safety protocols. సో ఫైనల్గా అవి ఖచ్చితంగా సేఫ్టీ ప్రోటోకాల్స్ పరంగానే అవి నడిపించాలి ఆ బాయిలర్స్ అనేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తే ఖచ్చితంగా ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంటుంది. ఇన్ ద నైవేలీ ఇన్సిడెంట్, ఎస్పెషల్గా తమిళనాడులో జరిగినటువంటి మొన్న నైవేలీ ఇన్సిడెంట్లో దేర్ ఈస్ ఎ సజెషన్ దాట్ ద బాయిలర్ వాజ్ నాట్ ఇన్ ఆపరేషన్ యాజ్ ఇట్ హ్యాడ్ ట్రిప్డ్. ఆపరేషన్ లేదట, అది కొన్ని రోజుల క్రితం ట్రిప్ అయిందంట, అండ్ పని ఫంక్షన్ జరగట్లేదంట. అండ్ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ రివైవ్డ్. అది అంటే రిపేర్ చేసేటువంటి పనిలో ఉందంట. సిన్స్ మేజర్ ఆపరేషన్స్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అ ఫర్నేస్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీమ్, వాట్ లెడ్ టు అన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లో అవుట్. NLC India, a key power producer, has an obligation to present transparent report and why its facilitates are beset by mishaps. సో ఫైనల్గా మిషాప్ అంటే ఒక పెద్ద ఇబ్బందిలో పడడం ఎందుకు జరిగిందని క్వశ్చన్ చేస్తున్న రైటర్ ఇక్కడ. ప్రోబ్ అంటే దర్యాప్తు అండి. లైక్ రైట్, ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయింది స్టిరైన్ గ్యాస్. కానీ ఇక్కడ మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరిగిందట కదా, ఆ యాక్సిడెంట్లో ఈ బెంజిమిడజోల్ అనేది లీక్ అయిందట. అక్కడ కూడా కొన్ని ప్రాణాలు బలిగొనడం జరుగుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ సో అండ్ సో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే అక్కడ
వృత్తిపరంగా తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి సేఫ్టీ అయినా డిమాండ్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ డిమాండ్స్ అయినా ఆ డిమాండ్స్ ఏంటి, దాట్ బాయిలర్స్ ఆర్ ఆపరేటెడ్ బై ట్రైన్డ్ పర్సనల్ బట్ సమ్ ఆఫ్ దోస్ ఆన్ ద గ్రౌండ్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఆక్యుపేషనల్ సేఫ్టీ డిమాండ్స్ అండ్ డిమాండ్స్ ఇస్ ద సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ వచ్చేసి దీన్ని హోల్డ్ ఆన్లో పెట్టుకోవాలి, ఇదంతా వర్బ్ కాదు ఇక్కడ. ఓకేనా? ఓకే. మరి నాకు కూడా తెలియదు అక్కడ స్టెరిన్ గ్యాస్ అని నాకు కన్ఫర్మ్. మరి మొన్న ఒక గ్యాస్ లీక్ జరిగిందట, నేను చూడలేదు పేపర్, ఒక 2 రోజుల నుంచి క్లియర్గా చూడట్లేదు. సో నాకు చెప్తున్నాడు మీకు క్లియర్గా, అర్థమైందా? ఆక్యుపేషనల్ సేఫ్టీ డిమాండ్స్ వర్బ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అయినా డిమాండ్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో నడిపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంట. ఇట్ విల్ టేక్ అన్ ఇండిపెండెంట్ ప్రోబ్ టు డిటర్మిన్ వెదర్ కాస్ట్ క్యాల్కులేషన్స్ గైడెడ్ బై స్టాఫింగ్ డెసిషన్స్ ఇన్ సచ్ ఏ హజార్డస్ సెక్టార్. అర్థమైందా? సో అంటే కాస్ట్ క్యాల్కులేషన్స్ అంటే శాలరీలు ఎక్కువ ఇవ్వబడుతుందని చెప్పేసి ఇలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళు నియమించుకుంటున్నారా? ఇలాంటి హజార్డస్ సెక్టార్ అంటే అది సింపుల్ విషయం కాదు. కెమికల్స్ అంటే డైరెక్ట్ ప్రాణాలను తీస్తున్నటువంటి అంశం. ఇలాంటి రంగంలో వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం అనేది, అంటే నిష్ణాతులైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకుండా ఏదో ఆషామాషిగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం అనేది ఇది చాలా దారుణం అని చెప్తున్నాను నేను డైరెక్ట్గా. ద రెస్పాన్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ టు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఈజ్ యూజువల్లీ టు స్టెమ్ పబ్లిక్ అవుట్రీచ్ బై అనౌన్సింగ్ కాంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్. సో ఇది అవుట్రీచ్ అంటే చాలా దారుణం, దారిద్రం చాలా. ఏందది? బై అనౌన్సింగ్ కాంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్. కాంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్ అంటే అందులో చనిపోయిన వారికి మీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం. ఇవన్నీ చాలా దారుణం. మీరు కావాల్సినటువంటి ప్రోటోకాల్స్, నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే ఇలాంటి కాంపెన్సేషన్స్ ఏం అవసరం లేదు. ప్రాణానికి ఎలాంటి డబ్బు కూడా విలువ కట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇది దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నాడు ఇక్కడ. ట్రాన్స్పరెంట్ ఇన్ ఇంక్వైరీ అంటే పారదర్శకత ఆ యొక్క ఎంక్వైరీలో, దాట్ లీడ్స్ టు ఫిక్సింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రీఫార్మ్ ఈజ్ ఓ లో ప్రయారిటీ. అంటే ఏంది అక్కడ లో ప్రయారిటీ? ట్రాన్స్పారెంట్ ఎంక్వైరీ ఈజ్ ఓ లో ప్రయారిటీ. అర్థమైందా? ఈ ట్రాన్స్పారెంట్ ఎంక్వైరీలో ఏం జరుగుద్ది? దట్ లీడ్స్ టు ఫిక్సింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రీఫార్మ్. ట్రాన్స్పారెంట్ ఎంక్వైరీ ఈజ్ అ లో ప్రయారిటీ. అది ట్రాన్స్పారెంట్ ఎంక్వైరీ ఇవ్వకుండా అది లో ప్రయారిటీలో పెట్టి ఉంచడం అనేది చాలా దారుణం అని చెప్తున్నాడు. దిస్ కల్చర్ మస్ట్ చేంజ్. ఇలాంటి కల్చర్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ ప్రివెంటబుల్, ఖచ్చితంగా ప్రివెంట్ చేయాలి. అండ్ అక్కర్ రేర్లీ ఇన్ ద ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్. ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్ అంటే మనం ఇండియా ఒక్కలే యొక్క ఇండస్ట్రీ నడపట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో చాలా తక్కువ ఇలాంటి యాక్సిడెంట్ జరగడం అనేది. మరి ఇండియాలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అని ఇండైరెక్ట్గా రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ ఇంపెక్కేబుల్ అటెన్షన్ టు సేఫ్టీ. ఇంపెక్కేబుల్ అంటే ఎలాంటి దోషపూరితం లేనటువంటి, అంటే ఎలాంటి దోషము లేనటువంటి, ఎలాంటి తప్పు లేనటువంటి అటెన్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సేఫ్టీ కొరకు వీటిని అరికట్టవచ్చు అంటున్నాడు. ఇండియాస్ ఆస్పిరేషన్స్ టు ఇండస్ట్రియలైజ్ షుడ్ బి ఫౌండెడ్ ఆన్ సేఫ్టీ. ఇండియాస్ ఆస్పిరేషన్, ఇండియా ఏదైతే ఆస్పిరేషన్ ఏదైతే కలగంటుందో టు ఇండస్ట్రియలైజ్ షుడ్ బి ఫౌండెడ్ ఆన్ సేఫ్టీ. సో ఫైనల్గా సేఫ్టీ పరంగా అది ముందుకెళ్ళాలి. ఎస్ అండి, అవుట్రీచ్ అంటే చాలా దారుణం. విక్టిమ్స్ అండ్ నిందులు, హజార్డ్ అండ్ జైలర్స్, స్టెర్లిన్ గ్యాస్, దట్స్ ఫైన్ ఉదయ్ కుమార్. సో ఇది ఇవాళ ఇచ్చినటువంటి ల్యాక్స్ ఆన్ సేఫ్టీ. అంటే ఆ సేఫ్టీ పైన ఎలాంటి స్ట్రిక్ట్ కానీ రిజిడ్ రూల్స్ లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఇండైరెక్ట్గా రైటర్ మనకు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఆల్రైట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 77% ఆఫర్ మనకు కనబడుతుంది. ప్లస్ ఎక్స్ట్రా 2 months వ్యాలిడిటీ మనకు నడుస్తుంది. యూ హ్యావ్ టు యూజ్ ద కూపన్ కోడ్ Y209. మీరు ఏ బ్యాచ్లోనే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకు కంఫర్ట్గా అంటే అన్ని కోర్సెస్ మనకు రెడీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ SI అండ్ కానిస్టేబుల్ విక్టిమ్స్ అంటే బాధితులండి. ఇంపెక్యూర్ అంటే ఫ్లాలెస్, ఎలాంటి దోషం లేనటువంటి. ఎస్, ఫ్లాలెస్. వెరీ గుడ్ ఉదయ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంగ్లీష్ కన్వర్సేషన్. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ SI అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది July 15th నుంచి మీ క్లాసెస్ రెడీగా ఉంటాయి. ఏ రోజు ఏ పాఠం చెప్తున్నాము, ఏ గంటకి ఏ క్లాస్ చెప్తున్నారని మీరు గమనించుకున్నట్లయితే మీరు మన దగ్గర షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్లోకి వెళ్ళి మీరు క్లియర్గా చూడొచ్చు. adda247.comలోకి వెళ్ళేసి క్లియర్గా. ఓకేనా? 9 AM to 12 PM అంటే 3 hours 3 classes టీచ్ చేస్తాం. అదేవిధంగా SBI PO ప్రిలిమ్స్ కూడా ఉంది. ఇది July 29th స్టార్ట్ అవుతుంది, 3 hours ఆఫ్ క్లాస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 గ్రూప్స్ 1 కొరకి, గ్రూప్ 1 and 2 కొరకి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది July 7th నుండి. అంటే వచ్చే మంగళవారం నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి.
ఇది కూడా 3 hours ఉంటుంది, 6 PM to 9 PM ఉంటాయి. సో మీరు ఈ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y20 అనే కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ యొక్క డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇది ఇవాళ చెప్పినటువంటి క్లాసు యాక్చువల్లీ 10 o'clock జరగాలి. ఐఎమ్ సారీ, డ్యూ టు సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ వీ అనేబుల్ టు స్టార్ట్ ఎట్ ద 10 o'clock, బట్ వీ హ్యావ్ డిస్కస్ రైట్ నౌ 12 PM. ఆల్ రైట్. సో మళ్ళీ నేను సాయంత్రం 4 o'clockకి మన దగ్గర గ్రామటికల్ సెషన్ ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి. సో మీరు ఆ క్లాస్కి రెడీగా ఉండాలి 4 o'clockకి. ఓకేనా. సో యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వాల్యుబుల్ టు అస్ టు ఇంప్రూవ్ అస్. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు షేర్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అలా కాకుండా కూడా మీరు ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, అవన్నీ మీ యొక్క డేటా షేర్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. ఓకేనా. సో కొత్తగా ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఆ యొక్క లింక్ రావడం జరుగుతుంది. ఏదైనా వీడియో చేసినా కూడా డైరెక్ట్ లింక్ రావడం జరుగుతుంది. ఓకేనా. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయాలని దాని యొక్క రిక్వెస్ట్ అండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. మీటింగ్ ఎట్ 4 o'clock. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్.